అంటే నా వెంకటేశ్వర స్వామి మీద నా విశ్వాసాన్ని నువ్వు తుంచదలుచుకున్నావా, లేకపోతే మైసమ్మను మొక్కేటోళ్ళు అందరూ తాగుబోతులను నువ్వు అనదలుచుకున్నావా? అదే అన్నవనేది నా అభిప్రాయం అండి. నువ్వు మైసమ్మను మొక్కుతులు అందరూ తాగుబోతులకు మైసమ్మ ఉంది, పోషమ్మ ఉంది, ఎల్లమ్మ ఉంది అంటే తాగుబోతులు అయితేనే మైసమ్మను మొక్కుతారా? అంటే మైసమ్మను మామూలు మీరు నేను మొక్కకూడదా? అంటే మనము తాగుబోతు మందు తాగాలంటే మైసమ్మ దగ్గరికి పోయే తాగాలనా? ఇంట్లో ఉండి కూడా తాగొచ్చు కదా. అదే మాట అన్నట్టుగా రేవంత్ రెడ్డి అన్న మాట అదే కదా. అందుకోసమే రాజ్యాంగాన్ని మాట్లాడుతున్నప్పుడు ఈ దేవి దేవతల గురించి ఎగ్జాంపుల్ దీన్ని ఇష్యూ చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు, వద్దనుకుంటే ఇది చెప్పి కేసీఆర్ గారు చాలా సార్లు అనేవాడు మందు తాగడం లేదా మద్యం మా దీంట్లో కల్చర్ లో భాగము. మేమే దేవుడికి పోయినా కూడా కలుబొట్టు పోతాం, మేము అమ్మకు పోషమ్మ కాడికి పోయినా మైసమ్మ కాడికి పోయినా లేకపోతే ఇంకోటి చేసినా కూడా కలుబొట్టు ఇంత మందు తాగడం మా కల్చర్లో భాగమే అని ఆయన చాలా క్యాజువల్గా అనేసేవాడు. అప్పుడు ప్రకాష్ రెడ్డి మాట్లాడలా, వెంకటకృష్ణ మాట్లాడలే, ఎవరో మాట్లాడలే. ఎందుకంటే ఇట్స్ అ ఫ్యాక్ట్. అంత మాత్రాన టెంపుల్ కు కాదండి. తెలంగాణలో పోషమ్మ, మైసమ్మ, సమ్మక్క, సారక్క, ఇంకా దేవతలు, మన దేవతలు బొడ్రాయి దగ్గర కావచ్చు, ఇంకో దగ్గర చాలా చోట్ల ఈ మద్యం కల్చర్ ఉంటుంది. కోడిని కోస్తాము, మేకను కోస్తాము, మేకను కోసే ముందు కళ్ళు పోస్తాము, అది జడితీస్తేనే దాన్ని కోస్తాం, జడితీయకపోతే కొయ్యం. ఇదంతా కల్చర్ అండి తెలంగాణలో. అంత మాత్రం అక్కడికి వచ్చిన ప్రచోడు తాగాలని కాదు కదా. తాగని వాడు కూడా అక్కడికి వస్తాడు. నేను రేవంత్ రెడ్డి పెళ్ళైన వాడు కూడా ఆంజనేయ స్వామికి ఎలా అయితే మొక్కుకుంటాడో, మందు తాగని వాడు కూడా పోషమ్మ దగ్గరికి వస్తాడు, మా మేడారం సమ్మక్క దగ్గరికి వస్తాడు. అది తప్పని ఎవరని అనేది మీరు అంటారా? నేనేం సార్ నేను అన్నాను సార్, కూడా ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది. దేవుని మొక్కని వాళ్ళని కూడా నేను నమ్ముతాను సార్. దేవుని మొక్కని వాడు నిరీశ్వరవాదులు ఉంటారు, దేవుని మొక్కని వాడు ఉంటాడు, దేవుని మొక్కేవాడు ఉంటారు. మైసమ్మను మొక్తారు, శంకర దేవుని మొక్తారు, వైష్ణవులు మొక్తారు. ఇప్పుడు కాదు 1000 సంవత్సరాల క్రితం శివ వైష్ణవులు కొట్లాడుకొని చంపుకున్నారు. ఇది భారతీయ సంస్కృతిలో వేదాలకు వ్యతిరేకంగా, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా బౌద్ధం పుట్టింది, జైనం పుట్టింది. ఇవన్నిటిని కూడా గౌరవించినటువంటి దేశం ఇది. ఈ దేశంలో నువ్వు ఒక మతం గురించి మాట్లాడుతున్నప్పుడు చులకన చేసి మాట్లాడినటువంటి తీరు చాలా దుర్మార్గం. చాలా దానికి అసలు నైతికంగా, రాజ్యాంగ పరంగా మీరు చెప్తున్న సెక్యులర్ భావజాలం గురించి మాట్లాడితే నైతికంగా రేవంత్ రెడ్డి పదవిలో కొనసాగవద్దు. ఎందుకంటే మేము నుపూర్ శర్మను సస్పెండ్ చేసినాం, రాజాసింగ్ను సస్పెండ్ చేసిన చరిత్ర మాది. సస్పెండ్ చేయకుండా ఉన్నారు అంటే రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా అది మీరు ఒక మతానికి సపోర్ట్ చేస్తూ ఇంకో మతాన్ని కించపరుస్తున్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు. ప్రజల అభిప్రాయాన్ని మేము వ్యక్తపరిచేందుకు ప్రయత్నం చేస్తున్నామండి. రైట్, కాంగ్రెస్ రియాక్షన్ ఏంటో చూద్దాము ఒక చిన్న బ్రేక్ తర్వాత.